ఒక్క మీటింగ్తో గులాబీ నేతల్లో ఆత్మవిశ్వాసం వికసించింది. ఒక్క మీటింగ్తో పార్టీ నేతల గుండెల్లో ఆ ఉద్యమ కాలపు మంట మళ్లీ రగిలించినట్లయింది. ఒక్క మీటింగ్తో నాయకుల గుండెల్లో దీర్ఘకాలిక ఆకలి తీర్చినట్లయింది. ఆ ఉద్యమ సూర్యుడు మేల్కొన్నాడు అంటూ గులాబీ క్యాంపులో ఉత్సాహం పొంగి పొర్లుతోంది. చాలా కాలం తర్వాత తన అసలు రూపంలో, కళ్లలో ఆ పాత మెరుపుతో, గుండెల్లో ఆ ఉద్యమ జ్వాలతో కేసీఆర్ గులాబీ నేతలను ఆప్యాయంగా పలకరించారు. వచ్చే 2 ఏళ్లు ఎంతో కీలకమన్న గులాబీ బాస్ కేసీఆర్ ఇకపై ప్రజా సమస్యలే ఎజెండాగా మరింత ముందుకు వెళ్లాలని శ్రేణులకు, కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక నేతలతో సుదీర్ఘంగా మంతనాలు. వచ్చే 2 ఏళ్లు ఎంతో కీలకమన్న గులాబీ బాస్. ఇకపై ప్రజా సమస్యలే గులాబీ ఎజెండా. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ సమావేశం కేవలం ఒక పొలిటికల్ మీటింగ్ కాదు, అది గులాబీ కుటుంబం గుండెల్లో ఆశ, విశ్వాసం, ధైర్యం నింపిన ఒక భావోద్వేగ ఘట్టం. సమావేశంలో భావోద్వేగాల ప్రవాహం ఉప్పొంగిందని గులాబీ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా మౌనంగా పరిమిత రాజకీయ కార్యక్రమాలతో కనిపించిన కేసీఆర్ ఈసారి మాత్రం పూర్తి ఎనర్జీతో, చురుకుదనంతో సమావేశాన్ని నడిపించారట. కేసీఆర్ ఫుల్ పాజిటివ్ గా, అపూర్వమైన ఉత్సాహంతో, ఉద్యమకాలపు ఫైర్ తో కనిపించారని మీటింగ్ కు హాజరైన నేతలు చెబుతున్నారు. మళ్లీ పాత కేసీఆర్ తిరిగి వచ్చాడు. ఈ మాట సమావేశం తరువాత ప్రతి నేత నోటి నుంచి వినిపించిందట. సాధారణంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్ గా చెప్పేసి వెళ్లిపోయే కేసీఆర్ ఈసారి ప్రతి నేతకు మాట్లాడే అవకాశమిచ్చారు. వారి అభిప్రాయాలు ఓపికగా విన్నారు. పాత రాజకీయ జ్ఞాపకాలను గుర్తుచేసి నవ్వులు పంచారు. అందరితో కలిసి భోజనం చేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించి ఆత్మవిశ్వాసం నింపారు. ఆ సమావేశం మొత్తం ఒక కుటుంబ సమావేశంలా జరిగింది. మనం గెలవక తప్పదనే ఆత్మవిశ్వాసం ప్రతి నేతలో నింపింది ఫామ్ హౌస్ గులాబీ మీటింగ్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన ప్రతి గులాబీ నేత ముఖంపై ఆనందం, ఉత్సాహం కళ్లలో కనిపించాయని ఆ పార్టీ నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఒక పార్టీ మీటింగ్ మాత్రమే కాదు, గులాబీ పునరుజ్జీవానికి మొదలైన ఒక భావోద్వేగ యాత్ర అని చెబుతున్నారు నేతలు. రెండేండ్లు పార్టీకి అత్యంత కీలకమని పేర్కొన్న కేసీఆర్ ఈ సమయాన్ని పూర్తిగా ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలని, మళ్లీ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని సూచించారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు ప్రత్యేక సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి జిల్లావారీగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నేతలకు క్లారిటీగా చెప్పేశారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యార్థుల భవిష్యత్ సమస్యలు, నిరుద్యోగ యువత ఆవేదనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నది గులాబీ బాస్ ప్లాన్. ప్రజా సమస్యల కోసం ఎంత గట్టిగా పోరాడితే ప్రజల ఆదరణ కూడా అంత బలంగా లభిస్తుందన్నది కేసీఆర్ ఎత్తుగడగా ఉంది. నియోజకవర్గాలు, జిల్లాలకు ఇన్ఛార్జీల ఎంపికలో కేవలం పేరుకే కాకుండా నిజంగా పనిచేసే నాయకులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో పార్టీ పదవులు పొందని క్యాడర్కు ఈసారి ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. అలాగే కుటుంబ వ్యక్తిగత పరిచయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా పనిచేసే వారినే ముందుకు తీసుకురావాలని నాయకత్వానికి ఆదేశాలిచ్చారు. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల్లో చురుగ్గా పనిచేస్తున్న వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసేవారే భవిష్యత్లో నాయకత్వంగా ఎదగాల్సిన అవసరముందనేది ఆయన భావనగా ఉంది. ఇలా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పట్ల ఇలా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడడం బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోవాలని చెప్పని ఒక సూచన చేయటం. క్రియాశీలకంగా పనిచేసే వారికే యాక్టివ్ మెంబర్షిప్ ఇవ్వాలని ఈ సందర్భంగా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వ్యవస్థ బలమైన కనెక్టివిటీతో పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ టెలికాన్ఫరెన్స్ లో నిర్వహిస్తూ
నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, ఇక త్వరలో జరగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత దృఢంగా తయారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశం తరువాత బీఆర్ఎస్లో సంస్థాగత మార్పులు, జిల్లాల వారీగా సమీక్షలు, ప్రజల్లోకి వెళ్లే ప్రత్యేక కార్యక్రమాలు వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం తరువాత కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయ మోడ్లో కనిపించడంతో భవిష్యత్లో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.